ఒకటి ఉంది, యూరియేస్ GLDH మెథడ్ అని చెప్పేసి ఉంది అన్నట్టు. ఫస్ట్ బెంటలార్ మెథడ్ అయితే యూరియా రియాక్షన్ విత్ హైపోక్లోరైట్ అండ్ ఫినాల్ టు ఫార్మ్ ద బ్లూ కలర్డ్ కాంప్లెక్స్ మెషర్ ద స్పెక్ట్రోఫోటోమెట్రీ. అంటే యూరియా ఎప్పుడైతే ఉందో హైపోక్లోరైడ్తో రియాక్ట్ అయ్యి హైపోక్లోరైడ్ ఫినాల్తో రియాక్ట్ అయినప్పుడు మనకు బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ని మనం స్పెక్ట్రోఫోటోమెట్రికల్గా చూస్తాము. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే సింపుల్గా చేసుకునే వాడు ఈజీగా చేసేసుకోవచ్చు, అంత కాస్ట్లీ కాదు ఇది. అదే ఓకేనా. సో నెక్స్ట్ GLDL వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, యూరియేస్ catalyze the breakdown of urea to ammonia, which measured by coupling the reaction with glutamate dehydrogenase NADH conversion to NAD plus is measured. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మామూలుగా మనకు తెలుసు యూరియా ఎలా ఫామ్ అవుతుంది, అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి యూరియా సైకిల్లోకి వెళ్ళి మనకు యూరియా ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రిన్సిపల్లో ఈ యూరియా అనేది రెండుగా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది, అమోనియాగా డివైడ్ అవుతుంది. అమోనియాగా డివైడ్ అయినాక ఇది GLDH అనే ఎంజైమ్ ద్వారా కన్వర్ట్ అవుతుంది, ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి ఏం కావాలి మనకి, ఇక్కడ NADH అనే మాలిక్యూలు ఇది యూటిలైజ్ చేసుకొని NAD అనే మాలిక్యూల్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఎస్టిమేట్ చేసేది ఏమి ఎస్టిమేట్ చేస్తాము, ఈ మాలిక్యూల్ని ఎస్టిమేట్ చేస్తాము. ఎందుకు, ఎన్ని అయితే యూరియాలు ఉంటాయో అన్ని అమోనియాలు వస్తాయి, అన్ని అమోనియాలు ప్రోడక్ట్ మారడానికి అన్ని NADHలు వాడుకుంటాయి. కాబట్టి మనం ఇది చేసుకుంటూ ఉంటాం. దీని ద్వారా మనం దీన్ని మెషర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇది హైలీ స్పెసిఫిక్ అన్నట్టు, చాలా స్పెసిఫిక్గా మనం తెలుసుకోవచ్చు. మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ బెంటలార్ మెథడ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి కామన్గా యూజ్ చేసేది ఏంటంటే డ్యామ్ మెథడ్ అని చెప్పేసాను. ఈ డ్యామ్ మెథడ్లో ఏమవుతుంది, ఇది యూరియా డైఅసిటైల్ మోనాక్సమైన్తో రియాక్ట్ అవుతుంది. ఎక్కడ, ఇన్ అసిడిక్ మీడియంలో ఇది యూరియాతో రియాక్ట్ అయ్యి మనకు ఎల్లో కలర్ సబ్స్టెన్స్ అనేది వస్తుంది. ఈ ఎల్లో కలర్ సబ్స్టెన్స్ని కెలరీమీటర్గా ఎండ్ ప్రోడక్ట్ అన్నట్టు. ఇది మనం యూరియా కెలరీమీటర్లో కావచ్చు, స్పెక్ట్రోఫోటోమీటర్లో కావచ్చు, దీన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా. సో అక్యురేట్ అయిన డిటెక్టింగ్ హై యూరియా కాన్సన్ట్రేషన్స్ అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత కైనెటిక్ మెథడ్స్ అనేది ఉంది. కైనెటిక్ మెథడ్లోకి వచ్చేసరికి ఈ కైనెటిక్ మెథడ్లో ఎంజైమాటికల్లీ కన్వర్టెడ్ టు అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. యూరియా ఎంజైమాటికల్లీ యూరియా అండ్ కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఆ అమోనియా కాన్సన్ట్రేషన్ని మానిటర్ చేయడం ద్వారా దీన్ని కైనెటిక్ అస్సేగా చేసుకోవచ్చు. ఓకేనా. అది నెక్స్ట్ అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా ఎస్టిమేట్ చేయొచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే అమోనియా అయాన్ కాన్సన్ట్రేషన్ని డైరెక్ట్లీ ఆఫ్టర్ ఎంజైమాటిక్ బ్రేక్డౌన్, సేమ్ ఎంజైమ్ ద్వారా బ్రేక్డౌన్ చేస్తాము, కార్బన్ డైఆక్సైడ్ అమోనియా వస్తుంది, దాన్ని అయాన్ సెలెక్టివ్ ద్వారా తెలుసుకోవడమే అయాన్ సెలెక్టివ్ 1. ఓకే, రెఫరెన్స్ రేంజెస్ వచ్చేసరికి మనకు అడల్ట్లో సీరం 2.5 to 7.1 మిల్లీమోల్స్ పర్ లీటర్ లేదా 7 to 20 mg/dl అనేది సీరం యూరియాగా చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్లో వచ్చేసరికి 5 to 18 అని చెప్పొచ్చు, న్యూ బార్న్లో 4 to 12 mg/dl అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే కొన్ని బుక్స్లలో దీన్ని 10 to 40 అని కూడా ఉంది. 10 to 40 mg/dl అని కూడా కొన్ని బుక్స్లలో ఉంది. ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ డిసీజ్ కండిషన్స్ చూద్దాం. డిసీజ్ కండిషన్లోకి వెళ్ళేసరికి ఇది మనకు అక్యూట్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్, డీహైడ్రేషన్, హార్ట్ ఫెయిల్యూర్స్లో బ్లడ్ యూరియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, క్లియర్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ యూరియా లెవెల్స్ అండ్ యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్స్లో, హై ప్రోటీన్ డైట్లో, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్లో, లివర్ డిసీజ్లో, ప్రెగ్నెన్సీలో, మాల్ న్యూట్రిషన్లో ఇవి లివర్ డిసీజ్, ప్రెగ్నెన్సీ, మాల్ న్యూట్రిషన్లో డిక్రీజ్ అవుతాయి. యూరినరీ అబ్స్ట్రక్షన్, హై ప్రోటీన్ డైట్లో, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద క్రియాటినైన్ ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ ఆఫ్ క్రియాటినైన్ వచ్చేసి మనకు అందరికి తెలిసిందే, మజిల్ మాస్ బేస్ చేసుకొని ఈ క్రియాటినైన్ అనేది వాల్యూ అనేది మారుతూ ఉంటుంది.
ఉంటాయి. బేసిక్గా క్రియాటిన్ ఎస్టిమేషన్ వచ్చేసి మనకు జాఫెస్ మెథడ్లో చేస్తాము. ఏం చేస్తుంది ఇది? ఆల్కలైన్ కండిషన్లో క్రియాటిన్ రియాక్ట్స్ విత్ ద పిక్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ద క్రియాటిన్ బ్రికెట్, అంటే అది ఎండ్ ప్రోడక్ట్ అవుతుంది. ఆ ఎండ్ ప్రోడక్ట్ మనం కెలరీమీటర్లో కానీ స్పెక్ట్రోఫోటోమీటర్లో కానీ ఎస్టిమేట్ చేస్తాము. అయితే దాని రెఫరెన్స్ రేంజ్ వచ్చేసరికి మేల్స్లో ఎక్కువగా, ఫీమేల్స్లో తక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ మజిల్ మాస్. మేల్స్లో ఎంత ఉంటుంది? 0.6 to 1.2 mg/dl, ఉమెన్స్లో 0.5 to 1.5 mg/dl. ఒకవేళ దీని లెవెల్స్ కనుక డిసీజ్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకో, దాన్ని ఏమంటాము? క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అని చెప్పేసి అంటాము, అక్యూట్ ఇంజరీస్, కిడ్నీ ఇంజరీ అంటాము, లేదా గ్లోమరులర్ నెఫ్రైటిస్ అని చెప్పేసి అంటాము. సో ఎంజైమాటిక్ మెథడ్లో ఏంటంటే స్పెసిఫిక్ ఎంజైమ్ని యూజ్ చేస్తాము, కన్వర్ట్ టు క్రియేటెడ్ ఇంటూ మెజరబుల్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తాము, సేమ్ లైక్ జాఫేస్ మెథడ్గా. అండ్ ఇది వచ్చేసి డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజెస్ కానీ హైపర్టెన్సివ్ ఇండ్యూస్ కిడ్నీలో ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. అంటే ఇవన్నీ కూడా డిసీజ్ కండిషన్స్ అన్నిటికీ అన్నీ వర్తిస్తాయి, కాకపోతే డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చాం అంతే. ఐసోటోప్ డైల్యూషన్ మాస్ మెథడ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటాము, దీన్ని IDMS మెథడ్ అని చెప్పేసి అంటాము. ఇది గోల్డ్ స్టాండర్డ్ బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ స్టేబుల్ ఐసోటోప్స్ లేబుల్డ్ క్రియాటినైన్ టు నేచురల్ క్రియాటినైన్ గా కన్వర్ట్ అయ్యేది అన్నట్టు. ఓకేనా? సో నార్మల్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ కైనెటిక్ జాఫేస్ మెథడ్, ఇది కూడా మెజర్ కూడా క్రియాటినిన్ పిక్రిక్ యాసిడ్ ఫార్మేషన్ చేసుకుంటూ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ HPLC మెథడ్ అంటాం, దీన్ని సపరేషన్ క్వాంటిఫికేషన్ ఆఫ్ క్రియాటినిన్ యూజింగ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ద్వారా చేస్తాము. ఇది కూడా జెనెటిక్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా డిసార్డర్స్ ఇచ్చాము. దీని యొక్క నార్మల్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చాము చూడండి. 0.6 to 1.2 mg/dl అనేది మెల్లో, ఉమెన్లో వచ్చేసరికి 0.5 to 1.1 mg/dl అనేది ఉంటుంది. చిల్డ్రన్స్లో వచ్చేసరికి 0.2 to 0.8 mg/dl ఉంటుంది. ఇది దీని యొక్క నార్మల్ వాల్యూస్ అన్నట్టు. దీని ఎప్పుడు ఎలివేటెడ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో, అక్యూట్ కిడ్నీ ఇంజరీస్లో, గ్లోమరులర్ నెఫ్రైటిస్లో, యూరినరీ ట్రాక్ అబ్స్ట్రక్షన్స్లో, రబాడా మయోలైసిస్లో, డిహైడ్రేషన్స్లో మనము దీన్ని ఇంక్రీజ్డ్ క్రియాటిన్ లెవెల్స్ చూడొచ్చు. అదే డిక్రీజ్ ఎప్పుడు చూస్తాం? మజిల్ వేస్టింగ్ డిసీజెస్లో, లివర్ డిసీజెస్లో మనం దీన్ని చూస్తూ ఉంటాము. నెక్స్ట్ బ్లడ్ యూరియా నైట్రోజన్, దట్ ఈస్ అబౌట్ ద creatinine estimation. Now we are coming to the blood urea nitrogen. First of all, you should know about the differences between the urea and blood urea nitrogen. Urea is the directly waste product of the protein. Now coming to the blood urea nitrogen. What is blood urea nitrogen? The name is clinically measurement amount of nitrogen in the blood in ఫార్మ్ ఆఫ్ యూరియా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరియా. అంటే సింపుల్గా నైట్రోజన్ అమౌంట్ ఎంతగా బ్లడ్లో నైట్రోజన్ అమౌంట్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ ఫామ్లో? యూరియా ఫామ్లో. దాన్ని బన్ అని అంటాము, బ్లడ్ యూరియా నైట్రోజన్ అని చెప్పేసి అంటాము. అయితే ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్ మార్కర్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్ కానీ చెప్పుకోవచ్చు. దీని హై ఆర్ లో లెవెల్ కెన్ ఇండికేట్ ద పొటెన్షియల్ హెల్త్ ఇష్యూస్ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. బన్ ఎస్టిమేషన్ వచ్చేసి మనం ఎలా చేస్తామంటే బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము, వీనస్ నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము, శాంపుల్ అనలైజ్ చేస్తాము. చేసిన తర్వాత యూరియా నైట్రోజన్ ఈజ్ మెజర్డ్ అండ్ రిపోర్టెడ్ యాజ్ బన్ నైట్రోజన్. యూరియా నైట్రోజన్ మెజర్ చేసి చేస్తామని. అది ఎలా? క్యాలిక్యులేషన్ మెథడ్లో. బన్ కావాలంటే యూరియా తెలుసుకోవాలి. యూరియా బై 2.14 అనేది దీని ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు బ్లడ్ నైట్రోజన్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? సో అదర్ మెథడ్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద కిడ్నీ ఫంక్షన్స్ వచ్చేసి సీరం క్రియాటినిన్, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, సిస్టాటిన్ సి, యూరిన్ టెస్ట్ 24 hours కావచ్చు, లేదంటే ఇమీడియట్ కావచ్చు. ఇవన్నీ కూడా అలానే ఉంటుంది. ఈ కాజెస్ ఆఫ్ బన్ యూరియా ఇంక్రీజెస్ వచ్చేసి మనకు అజోటోమియా అంటాం అన్నట్టు. సో ఎలివేషన్ లెవెల్ ఆఫ్ బన్ అజోటోమియా అని చెప్పేసి అంటాము. దీనిలో కాజెస్ వచ్చేసి ప్రీరీనల్, రీనల్, పోస్ట్ రీనల్ 3గా ఉంటాయి. ప్రీరీనల్ అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ లేకుండా ఈ బన్ అనేది పెరగడం అన్నట్టు. అది ఎప్పుడు? డిహైడ్రేషన్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ షాక్, హై ప్రోటీన్ డైట్లో పెరుగుతుంది. రీనల్ ఎప్పుడైతే కిడ్నీస్ ద్వారా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు పెరిగితే దాన్ని ఏమంటారంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, గ్లోమరులర్ నెఫ్రైటిస్ అని చెప్పేసి చెప్తాము. అదే
ఆఫ్టర్ ద కిడ్నీ అంటే కిడ్నీ లేకపోవడం వల్ల, అంటే యూరినరీ కిడ్నీ ఇన్వాల్వ్ కాకుండా ఉండేది ఏంటంటే యూరినరీ ట్రాక్ అబ్స్ట్రక్షన్స్లో మనతో ఇది పెరుగుతుంది. ఈ బన్ పెరగడానికి కారణం ఏంటంటే లో బన్ అవ్వడం, అంటే బ్లడ్ యూరిన్ నైట్రోజన్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటే లివర్ డిసీజెస్. బికాస్ లివర్ ప్రొడ్యూసెస్ ద యూరియా, ఈ లివర్ మనకు పనిచేయలేదనుకో యూరియా ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి తగ్గిపోతుంది. మాల్ న్యూట్రిషన్ ఆర్ లో ప్రోటీన్ డైట్లో ఏమవుతుంది, ప్రోటీన్స్ అనేది అవైలబిలిటీ ఉండదు, మెటబలైజ్ తక్కువగా అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ యూరియా సింథసిస్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే ఎక్కువగా వాటర్లో, అంటే ఓవర్ హైడ్రేషన్. ఎక్కువ వాటర్ ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మాలిక్యూల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. అదే ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ బన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నట్టు. దీని నార్మల్ వాల్యూస్ వచ్చేసరికి అడల్ట్స్లో 7 to 20, చిల్డ్రన్స్లో 5 to 18, న్యూ బార్న్స్లో 3 to 12 అనేది ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్లో మేబీ స్లైట్లీ ఎలివేటెడ్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ డెఫిషియన్సీస్ వల్ల, కిడ్నీ డిస్ఫంక్షన్స్ వల్ల ఉంటుంది అన్నట్టు. కండిషన్స్ ఎఫెక్ట్ బన్ లెవెల్స్ వచ్చేసరికి కిడ్నీ డిసీజెస్ అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు, దాంట్లో బన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. హార్ట్ ఫెయిల్యూర్లో ఇంక్రీజ్ అవుతాయి, డీహైడ్రేషన్లో ఇంక్రీజ్ అవుతుంది, హై ప్రోటీన్ డైట్లో ఇంక్రీజ్ అవుతుంది, లివర్ డిసీజ్లో డిక్రీజ్ అవుతుంది, మాల్ న్యూట్రిషన్లో డిక్రీజ్ అవుతుంది, ఓవర్ హైడ్రేషన్లో డిక్రీజ్ అవుతుంది. హై బన్ అంటే ఇప్పుడు మన బ్లడ్ నైట్రోజన్ యూరియా వచ్చేసి అది కండిషన్ కుడ్ బి ఇండికేట్ దట్ కిడ్నీ డిస్ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, డీహైడ్రేషన్స్ అయి ఉండొచ్చు, ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అయ్యి ఉండొచ్చు. ఇట్ మే బి సజెస్ట్ దట్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ వల్ల కూడా దీనికి మనకు హైపన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ లో అయిందనుకోండి ఖచ్చితంగా లివర్ డిసీజ్, మాల్ న్యూట్రిషన్, ఓవర్ హైడ్రేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ద one. Okay, thank you. Welcome back. Now we are going to discuss about the glucose tolerance test. బేసిక్గా ఇక్కడ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో మీ క్వశ్చన్స్ అడిగేది ఏం అడుగుతారంటే హౌ మచ్ ఆఫ్ గ్లూకోజ్ షుడ్ బి గివెన్, అంటే ఎంత గ్లూకోజ్ పేషెంట్కి ఇవ్వాలి అదొక క్వశ్చన్ వస్తుంది. లేదా కర్వ్ ఇచ్చేసి ఇది నార్మలా అబ్నార్మలా ఐడెంటిఫై చేయమని చెప్తాడు. ఈ 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దీన్ని మనం ఇంతకుముందు చాప్టర్లో కూడా డిస్కస్ చేసాము, కార్బోహైడ్రేట్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసాము. సో ఇది క్విక్ రివ్యూగా ఇచ్చేస్తాను మీకు. సో ఇది బేసిక్గా మనకు దేని తెలుసుకోవడానికి వస్తుంది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది మనకు ఈ ఒక్క టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఈ టెస్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. ఏమని ప్రిపేర్ చేస్తాము, పేషెంట్ షుడ్ బీ ఇన్ ఫాస్టింగ్లో ఉండాలి, అవాయిడ్ ద మెడికేషన్. ఫాస్టింగ్ ఎంతవరకు ఉండాలి, 8 to 12 hours అనేది ఫాస్టింగ్లో ఖచ్చితంగా ఉండాలి. అవాయిడెన్స్ ఆఫ్ సర్టన్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్లూకోజ్ మెటబాలిజం ఎఫెక్ట్స్ గ్లూకోజ్ మెటబాలిజం, అంటే కార్టికోస్టిరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయమని చెప్పాలి. ఎవరైతే టాబ్లెట్స్ వాడుతుంటారో, డయాబెటిక్ టాబ్లెట్స్ వాడుతుంటారో అలా వేసుకోమని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ డైటరీ రిస్ట్రిక్షన్స్ వచ్చేసి పేషెంట్ షుడ్ అవాయిడ్ ద హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఆర్ ఆల్కహాల్ ఏదైతే ఉందో 24 hours 48 hours బిఫోర్ మనకు ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేయాలి. ఓకేనా. సో నార్మల్ యాక్టివిటీ లెవెల్స్ వచ్చేసి ఏదైతే ఉన్నాయో పేషెంట్ షుడ్ బి ఎక్సర్సైజ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, స్ట్రెస్ బిఫోర్ ద టెస్ట్ ఇట్లాంటివి అన్నింటినీ కొంచెం తగ్గించుకోమని చెప్పాలి. ఓకేనా. హైడ్రేషన్, ఎంత వాటర్ తాగబుద్ది అయితే అంత వాటర్ తాగమని చెప్పండి. కాకపోతే టెస్ట్ చేయడానికి ముందు మనం 300 ml ఆఫ్ వాటర్లో మనం గ్లూకోజ్ యాడ్ చేసి ఇస్తాం కాబట్టి కొంత స్టమక్ ఎంటీగా పెట్టుకోమని చెప్పండి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఇచ్చే గ్లూకోజ్ వాళ్ళు తాగగలుగుతారు. లేదంటే స్టమక్ కనుక ఎంటీ లేకపోయి ఉంటే, అంటే కొంత ఖాళీ కనుక లేకపోతే వాటర్ తాగలేరు. ఓకేనా. అండ్ ఇక్కడ ఈ గ్లూకోజ్ ఇచ్చేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ కనుక వస్తే తిరిగి మనం రీలోడ్ చేయాల్సిన అవసరం కూడా ఇందులో ఉంటుంది అన్నట్టు. ఓకేనా. బికాస్ ఆఫ్ ద ఓవర్
ఓవర్ స్వీట్నెస్ అన్నట్టు. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టెస్ట్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రాగానే ఫాస్టింగ్లో బ్లడ్ తీసేసుకోవాలి. ఓకేనా, తీసేసుకున్న తర్వాత గ్లూకోజ్ని మనం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఫర్ అడల్ట్ ఇవ్వాలి. 75 grams అనేది ఒక 50 kg బరువు ఉన్న అతనికి 75 grams అనేది ఇవ్వాలి. లేదా 1.5 grams అంటే అడల్ట్కి అయితే ఎంత ఇస్తాం మనము, అడల్ట్కి అయితే 1.5 grams పర్ గ్రామ్స్ వచ్చేసి పర్ కేజీ బాడీ వెయిట్, పర్ కేజీ బాడీ వెయిట్. అంటే ఇక్కడ చూడండి 50 kgs ఉన్నాడు అనుకోండి, 50 kg ఇంటూ 1.5 grams ఈజ్ ఈక్వల్ 75 grams అనేది వస్తుంది అన్నట్టు. ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అదే ఇన్ఫాంట్స్లో అనుకోండి 1.75 grams అంటే చిన్నపిల్లలకి అనుకోండి, కిడ్స్కి అనుకోండి, వాళ్ళకు చిల్డ్రన్స్లో 1.75 grams పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు 10 kgs ఉన్నాడు అనుకోండి ఇంటూ 10 kgs అనుకోండి, దీని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము, 1.75 ఇంటూ 10 kg ఓకే ఈజ్ ఈక్వల్ 17.5 grams పర్ కేజీ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇది ఇలా మనం ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. దాని తర్వాత మీకు తెలిసింది సబ్సిక్వెంట్గా 30 minutesకి, 1 hourకి, 1.5 hourకి, 2 hours-కి, 2.5 hours-కి మనం బ్లడ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 300 ml ఆఫ్ వాటర్లో మనం ఖచ్చితంగా కలిపి ఇవ్వాలి. వితిన్ 5 minutes వాళ్ళను తాగేసామని చెప్పాలి. ఎక్కువ లేట్ కూడా చేయకూడదు అన్నట్టు. సో జీటీటీ చేసిన తర్వాత 2 hours 3 hours వరకు చేసుకోవాలి. 2 hours వరకు చేస్తే మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ దానివల్ల డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ 3 hours-లో మనం శాంపుల్ కనుక కలెక్షన్ చేస్తే గెస్టేషన్ డయాబెటీస్ ఎగ్జామినేషన్కి మనకు ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిందే నార్మల్ వాల్యూస్ వచ్చేసి ఫాస్టింగ్లో <100 mg/dl అనేది ఉంటుంది. ఒకవేళ కనుక 1 hour-లో <180 mg/dl ఉంటే నార్మల్ అవుతుంది. 2 hours-లో <140 mg/dl ఉండాలి. అదే అబ్నార్మల్ కనుక వస్తే దాంట్లో అబ్నార్మల్లో ఇంపైర్డ్ గ్లూకోజ్ అని చెప్పేసి అంటాం. ఫాస్టింగ్లో 100 to 125 mg/dl అండ్ 2 hours-లో 140 to 199 కనుక ఉంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇంపైర్డ్ గ్లూకోజ్ లెవెల్స్ అని చెప్పేసి చెప్తుంటాము. ప్రీ డయాబెటిక్, నథింగ్ బట్ ప్రీ డయాబెటిక్ అని చెప్తాం. అదే డయాబెటిక్ కండిషన్లోకి వచ్చేసరికి ఫాస్టింగ్ లెవెల్స్ ఎప్పుడు కూడా మోర్ దాన్ 126 mg/dl ఉంటాయి. అదే 2 hours-లో greater than 200 mg/dl ఉంటాయి. దిస్ కండిషన్ ఏమంటాం అంటే డయాబెటీస్ మెల్టస్ అని చెప్పేసి అంటాం. అయితే గెస్టేషన్ డయాబెటీస్లో ఫాస్టింగ్ లెవెల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 92 mg/dl అంటే 92 కంటే ఎక్కువగా ఉంటే, 92 నుంచి ఎక్కువగా ఉంటే గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. 180 అంటే ఇప్పుడు మన 1 hour తర్వాత చూసినప్పుడు 180 mg/dl ఉంటుంది. 2 hours-లో అయితే గ్రేటర్ దాన్ 153 mg/dl అనేది ఉంటుంది. సో ఈ నార్మల్ గ్రాఫ్, అబ్నార్మల్ గ్రాఫ్ అనేది ఇక్కడ ఇచ్చాను మీకు చూడండి. ఇక్కడ ఏమవుతుంది, మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే ఇది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నార్మల్ గ్రాఫ్లో ఏమవుతుంది, ఈ నార్మల్గా ఇక్కడ నుండి ఇది నార్మల్ లెవెల్ దాటి వెళ్ళదు. అంటే 100 to maximum 140 దాకా వెళ్ళి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది 150 minutes-కి. సో ఇది నార్మల్ లెవెల్లోనే ఉంటుంది. నార్మల్ లెవెల్లోనే మొత్తం ఉంటుంది అన్నట్టు. అయితే గెస్టేషన్లో 100-లో స్టార్ట్ అయ్యి ఇట్ రీచెస్ ద 180 అండ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్కి అనేది వచ్చేస్తుంది అన్నట్టు. బిలో <140 అనేది ఉంటుంది అన్నట్టు మనం చూడొచ్చు. అదే డయాబెటిక్ కండిషన్లో అయితే ఫాస్టింగ్లోనూ హైయే ఉంటుంది, 1 hour-లోనూ హైయే ఉంటుంది, 2 hour-లోనూ హైయే, 1.5 hour-లో హైయే ఉంటుంది, మనకు హాఫ్ అన్ అవర్కి హైయే ఉంటుంది, 1 hour-కి హైయే ఉంటుంది, 1.5 hour-లో అట్లే ఉంటుంది, 2 hours-లో అట్లే ఉంటుంది, 3 hours-లో కూడా అలానే ఉంటుంది. అంటే 180ని మనకు ఫస్ట్ అవర్లోనూ ప్లస్ లాస్ట్ అవర్లోనూ ఉండే అవకాశం ఉంది. మిగతా టైంలో అంతా కూడా పీక్స్లోనే ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటీస్ కండిషన్ అంటాం. అన్కంట్రోల్ ఇది డయాబెటీస్ మెల్టస్ అని చెప్పేసి చెప్పొచ్చు అన్నట్టు. ఓకేనా, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ అండ్ వాల్యూస్ బేస్ చేసుకొని చేస్తాము. ఇది నార్మల్ అండ్ అబ్నార్మల్ జీటీటీ టెస్ట్ కింద చెప్తాం. మేబీ మీకు మూడిట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఈ 100కు 1 hour తర్వాత 100కి వచ్చి దాని తర్వాత కిందికి వచ్చిందంటే అది నార్మల్ అవుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, నార్మల్ ఎప్పుడైనా సరే నాన్ డయాబెటిక్
డయాబెటిక్ నార్మల్ ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది అంటే 1 అవర్లో వీరి యొక్క గ్లూకోజ్ లెవెల్స్ 100కు వస్తుంది, కానీ 180ని టచ్ అవ్వదు. ఈ 180ని టచ్ అవ్వదు నార్మల్ కండిషన్లో. అబ్నార్మల్ కండిషన్లో అంటే డయాబెటీస్లోను ప్లస్ మనకు ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్లో మాత్రమే ఇది 180కి రీచ్ అవుతుంది. ఇది నార్మల్. ఎగ్జామ్లో మనకి ఇట్లా బ్లాక్ కలర్గా ఇవ్వరు, వాళ్ళన్నీ కూడా ఒకే కలర్లో ఇస్తారు. ఓకేనా, మనం చూసుకోవాల్సింది ఈ 180ని కనుక టచ్ అయ్యి మళ్ళీ 100 పైకి వచ్చిందంటే IGET అంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ ఇది 150లో స్టార్ట్ అయ్యి లేదు, ఇక్కడ 100 నుంచే స్టార్ట్ అవుతుంది, 100 నుంచి స్టార్ట్ అయ్యి ఇది 180 పైకి వెళ్తుంది. 180 2 అవర్స్లో కూడా 180 పైనే ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే మనం ఇంపైర్డ్ డయాబెటీస్ మెలిటస్ కండిషన్ అని చెప్పేసి అంటాము. ఇది నార్మల్ అవుతుంది, ఇది IGT అవుతుంది, ఇది డయాబెటీస్ మెలిటస్ అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ మీరు గుర్తుంచుకోండి. ఇది OGGT, ఓకే, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, దీని గురించి మనం కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. At 6.